వెల్కమ్ టు కమ్మసాని ప్రజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో రెడ్ పన్నీర్ గ్రేవీ కర్రీని తయారు చేసి చూపించబోతున్నాను. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. మనం ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఐటమ్ని చేసి పెడితే బాగుంటుంది కదా. అలాంటప్పుడు తప్పకుండా ఈ రెడ్ పన్నీర్ గ్రేవీ కర్రీని తయారు చేయండి. నాన్స్లోకి బాగుంటుంది, బిర్యానీస్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? దానికోసం ఒక బీట్రూట్ని తీసుకోవాలి, అలాగే 3 టొమాటోస్ని తీసుకొని పక్కన పెట్టుకొని బీట్రూట్ యొక్క పీల్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టొమాటోస్ని కూడా పైన ముచ్చు భాగం కట్ చేసుకొని ఒక ఘాట్లలాగా పెట్టుకోవాలి. వీటన్నిటినీ కూడా స్టవ్ మీద ఈ కోసుకునే లోపల స్టవ్ మీద హాట్ వాటర్ని పెట్టుకున్న తర్వాత కాస్తంత వేడైన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా వాటర్లో వేసేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎండుమిరపకాయల కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఈ కారమే మొత్తం మన కర్రీకి యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. అవి మరిగే లోపల మనం ఇక్కడ పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలని మీకు కావలసినంత షేప్లో కట్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలుగా, చిన్న ముక్కలుగా మీరు ఎలా ఇష్టపడితే అలా కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న వాటిని ఇవి కట్ చేసుకునే లోపల స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేయండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసిన తర్వాత మనం కట్ చేసుకునేటువంటి పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల్ని మధ్య మధ్యలో మనం టర్న్ చేసుకుంటూ ఉండాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల మనము ఇందాక ఉడికించుకున్న వాటిని ఒకసారి చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని పక్కన పెట్టుకొని వాటిని వాటర్ నుంచి టమాటాలని, బీట్రూట్లని, ఎండుమిరపకాయలని వేరు చేయాలి. వాటర్ని మాత్రం పక్కనే పెట్టుకోవాలి, మనం తర్వాత యూస్ చేసుకుంటాము. టొమాటోల పైన ఉన్నటువంటి పీల్ని తీసేసేయాలి. ఫస్ట్ టొమాటోలను ప్యూరీ చేసుకోవాలి, తర్వాత బీట్రూట్, ఎండుమిరపకాయలని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయినటువంటి పన్నీర్ ముక్కల్ని ఆ వాటర్లో వేసేసుకోవాలి. మరొక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలో బటర్ని వేసుకొని బటర్ మరిగిన తర్వాత టమాటా ప్యూరీని వేసేసుకోవాలి. ఆ తర్వాత బీట్రూటు, ఎండుమిరపకాయలని కూడా పేస్ట్ లాగా చేసుకోవాలి. టమాటా ప్యూరీ కాస్తంత ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని తర్వాత పేస్ట్ లాగా చేసుకునేటువంటి బీట్రూట్ని కూడా వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. మనం ఇక్కడ ఏ వాటర్ని యూస్ చేసినా కానీ మనం ఉడికించుకున్నటువంటి వాటర్ని మాత్రమే యూస్ చేయాలి. జార్లో ఉన్నటువంటిది మొత్తం కూడా కలిసిపోవాలన్నా ఆ వాటర్ వేసి కలుపుకొని వాటర్ని గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత మధ్యలో తీసి కర్రీకి సరిపడినంత ఉప్పును వేసుకొని మరోసారి కలుపుకోవాలి. గ్రేవీ నుంచి ఆయిల్ కాస్త సపరేట్ అయిన తర్వాత దీంట్లో 4 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగుని ఎక్కడా లంప్స్ లేకుండా మొత్తం నీట్గా కలుపుకోవాలి. లేదు అంటే వేసే ముందు కూడా బయట మీరు చక్కగా స్మూత్గా చేసుకొనైనా వేసుకోవచ్చు, దీంట్లో వేసుకొనైనా కానీ స్మూత్ చేసుకోవచ్చు.
ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. ఈలోపు పన్నీర్ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా జ్యూసీగా తయారయ్యాయి. మనం ఫ్రై చేసినప్పుడు హాట్గా ఉంటాయి. ఈ వాటర్లో వేసుకొని నానిన తర్వాత చాలా జ్యూసీగా తయారవుతాయి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం పన్నీర్ ముక్కల్ని వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. తర్వాత ఒక స్పూన్ పంచదారను వేసుకోవాలి. ఈ పంచదార వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా సమానంగా ఉంటాయి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీరని చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి రెడ్ పన్నీర్ గ్రేవీ కర్రీ తయారైపోతుంది. అంతే, చాలా ఈజీగా మనం ఈ డిఫరెంట్ కర్రీని తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.